హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పీతల కర్రీ అయితే వండుతున్నా. అలాగే ఫ్రెష్గా తీసుకున్న పీతలు 4, అలాగే కాళ్ళు ఇరిచేసుకొని క్లీన్ చేసుకొని కడిగేసుకొని పెట్టుకోవాలి ఇలా నీట్గా. ఇక ఒక ఉల్లిపాయ, పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక టమాటా కట్ చేసుకొని 2 ఇంచులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసుకోండి. 2 ఇంచులు అయితే వద్దు. దాల్చిన చెక్క ఆల్రెడీ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి మనం. అలాగే కలర్ పెట్టుకున్నాక ఆనియన్ పేస్ట్, టమాటా పేస్ట్ వాడుకున్నాక ఫస్ట్గా తాలింపు వేసుకోవాలి. ఎండుమిరపకాయ, కరివేపాకు, పచ్చిమిరపకాయ తాలింపు వేసుకొని ఆనియన్ పేస్ట్ వేసుకొని వేయక కొంచెం పసుపు వేసుకోండి, ఉప్పు వేసుకోండి. ఇవి కొంచెం ఆనియన్ పేస్ట్లు ఉప్పు వేయడం వల్ల కొంచెం తొందరగా అవుతుంది కర్రీ అనేది. ఆయిల్ వచ్చేంత వరకు వేయించుకొని తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఏగనివ్వండి. బాగా వేయించుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అడుగుని మాడకుండా ఆయిల్ తేరుకునే వరకు బాగా ఫ్రై అవ్వాలి. అప్పుడు మనకి బాగా ఫ్రై అయినట్టు ఆనియన్ పేస్ట్, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఆయిల్ అంటూ రావాలి. 2-3 సార్లు కలుపుకొని వేగించుకోండి. బాగా కింద మాడకుండా చూసుకోండి. ఇకప్పుడు కర్రీ బాగా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆనియన్ ఎంత బాగా ఎగితే అంత బాగుంటుంది కర్రీ అనేది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. తగినంత కారపొడి వేసుకొని కారపొడిలో కూడా నూనె వేయించుకొని చాలా బాగుంటుంది. మసాలా, ఉప్పు, కారం, పసుపు అన్నీ, కారం, ఆనియన్ పేస్టు బాగా వేయించుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వచ్చే కిందలో ఇంకా పీతలు అది వేసుకొని వేయించుకోవాలి. ఓన్లీ నేనైతే పీతలు ఎగిరైతే వండుతున్నా ఫ్రెండ్స్. ఒక్కొక్కటిగా పీతలు అయితే ఇందులో పెట్టుకొని ఇంకా మసాలా పట్టేటట్టు ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాలు ఫ్రై అయినాక ఇక నేనైతే ఇలాగా కట్ చేసుకున్నా ఫ్రెండ్స్. చిన్నగా ఉన్నాయని, ఇంకా బాగా చిన్నగా ఉన్నాయని కట్ చేసుకోలేదు. ఓన్లీ పీతల పలంగానే చిన్నగా కాళ్ళు ఇరిసేసి ఇంకా వండేస్తున్నా. మీకు బాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. చిన్నారి చిటు వంట. ఇలా ఫ్రై అయినాక 2 నిమిషాలు తగినన్ని నీళ్ళు పోసుకొని కొంచెం కలుపుకోండి. కలుపుకున్నాక ముక్క మొలిగేటట్టు ఉండి గ్రేవీ అనేది ఉడికినప్పటికీ ఉప్పు కారం పట్టి దగ్గరగా అయిపోవాలి ఫ్రెండ్స్. కొంచెం ఫ్రైలాగా అయిపోవాలి. ఫ్రైలాగా అయినప్పుడు కొంచెం టేస్ట్ బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా, మీ అందరికీ నచ్చుతుంది. ఇప్పుడు మూత అయితే పెట్టేసుకుని దగ్గరకు వచ్చాక నేను ఇంట్లో చేసుకున్న ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క ఇవన్నీ ఇంగ్రీడియంట్స్, మసాలా పొడి ఉంటుంది. ఇవన్నీ మసాలా పౌడర్ మిక్సింగ్ అయితే వేసుకున్నా ఫ్రెండ్స్. నేను డ్రై పౌడర్, అలాగే 1 చెంచా పౌడర్ అయితే వేసుకొని కలిపేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. కొత్తిమీర కూడా గ్రేవీలో ఉడికినప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇలా దగ్గరకు వచ్చాక కర్రీ అనేది చిక్కబడాలి. బాగా ముక్కకి గ్రేవీ అనేది అంటుకోవాలి. చిక్కబడ్డాక అలాగా మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఎప్పుడు మనం పీతలు వండుకుంటాం కదా, ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. పెద్దగా ఇంగ్రీడియంట్స్ మసాలాలు ఎక్కువ ఏం వేసుకోవద్దు. టేస్ట్ బాగుంటుంది. స్పైసీ కూడా ఏమి ఉండదు, కమ్మగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక అలాగే పీతల కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే డిష్లో తీసుకున్నా. ఇక మంచి పీతల కర్రీ అయితే రెడీ. సూపర్ ఉంది. టుటడేం